ఎప్పుడు మనం ప్రోటీన్ తినడం మీదనే ఫోకస్ చేస్తాం, కానీ దాని అబ్జర్ప్షన్ ఎట్లా ఉంటుందో తెలుసా? జస్ట్ ఓన్లీ 4 స్టెప్ లో అర్థం చేసుకున్నాం మన ప్రోటీన్ ఎట్లా బ్రేక్ డౌన్ అయితే మన బాడీలో అని. అండ్ దాని నుంచి మన మజిల్ గ్రోత్ అండ్ మజిల్ రిపేర్ ఎట్లా అవుతుంది. 1 మౌత్ అండ్ స్టమక్. ప్రోటీన్ డైజెషన్ స్టార్ట్ అయ్యేది మన స్టమక్ నుంచి. స్టమక్ లోపల ఒక యాసిడ్ అండ్ ఇంకొక ఎంజైమ్ ఉంటది, అదే పెప్సిన్. అదే మన ప్రోటీన్ అనేది బ్రేక్ డౌన్ చేస్తుంది ఇంటూ స్మాల్ పీసెస్. స్మాల్ పీసెస్ ని మనం పెప్టైడ్స్ అంటాం. స్టెప్ 2 స్మాల్ ఇంటెస్టైన్. పెప్టైడ్స్ అనేవి మన స్మాల్ ఇంటెస్టైన్ లకి ట్రావెల్ అయ్యేసి ఆడ ఇంకా కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, అవే ట్రిప్సిన్ అండ్ కెమోట్రిప్సిన్. ఏం చేస్తాయంటే ఏవైతే మన స్మాల్ పెప్టైడ్స్ ఉన్నాయో అవి ఇంకా చిన్నగా బ్రేక్ డౌన్ చేసేసి మనకి ఇండివిజువల్ అమినో యాసిడ్స్ కింద కన్వర్ట్ చేస్తాయి. అండ్ ఇప్పుడు స్టెప్ 3 అబ్జార్ప్షన్ ఇంటూ బ్లడ్ స్ట్రీమ్. ఏవైతే అమినో యాసిడ్స్ ఉన్నాయో అవి స్మాల్ ఇంటెస్టైన్ త్రూ మనకి బ్లడ్ స్ట్రీమ్స్ లో గానీ డైరెక్ట్లీ ఎంటర్ అవుతాయి టు మజిల్ సెల్స్ దాకా. స్టెప్ 4 మజిల్ యూస్. మజిల్ సెల్స్ అనేవి మన అమినో యాసిడ్స్ ని యూజ్ చేసుకుంటే, ఎందుకంటే మజిల్ రిపేర్ అండ్ మజిల్ గ్రోత్. దీన్నే మనం ఎంపీఎస్ అంటాం, అంటే మజిల్ ప్రోటీన్ సింథసిస్. ఇన్ని రోజులు వీడియోలలో యూసింది మొత్తం అదే. ప్రోటీన్ తినడం కాదు, దాని డైజెస్ట్ అండ్ అబ్జార్ప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే మన మజిల్ సెల్స్ దాకా మన అమినో యాసిడ్స్ అనేవి అందకపోతే అప్పుడు దాకా మన మజిల్ రిపేర్ అండ్ మజిల్ గ్రోత్ అనేది రెండు కూడా అయిపోతాయి. నెక్స్ట్ లో మనం యుద్ధం మన ఏ ఫుడ్ తోని మన ప్రోటీన్ అనేది ఫాస్ట్ డైజెస్ట్ అవుతుంది అండ్ ఎట్లాంటి కాంబినేషన్స్ తోని స్లో అవుతుంది. రెడీ ఫర్ నెక్స్ట్ రీల్.